భారీ దేహం, సుందర రూపం, కదిలితే తిరుగులేని సైన్యం, ప్రశాంతంగా ఉంటే సంతోషం, ఆగ్రహిస్తే సర్వనాశనం. ఆ గజరాజులను చూస్తే మాత్రం కొందరికి మోదం, కొందరికి ఖేదం. ఏనుగులను చూస్తే వణికిపోయేవారే గాని ధైర్యంగా వెళ్లి నిలబడేవారు చాలా అరుదు. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంఖ్య 142కు చేరిన నేపథ్యంలో చిత్తూరు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో వాటి బెడద బాగా పెరిగిపోయింది. నేడు రేపు ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఏబిఎన్ ఫోకస్. అటవీశాఖ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 142 ఏనుగులు సంచరిస్తున్నాయి. 1-2 అటు ఇటుగా కూడా ఉండొచ్చు. సంరక్షణ చర్యలతో పాటు కొత్త ఎలిఫెంట్ కారిడార్లు అభివృద్ధి చెందుతూ ఉండడంతో ఏనుగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రం చేపడుతున్న సంరక్షణ కార్యక్రమాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను ఆగస్టు 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖతో పాటు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర అటవీశాఖ అధికారులు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నిపుణులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్, కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కర్ణాటక, తమిళనాడు అడవుల నుంచి వలస వచ్చే గజరాజులు కుప్పం, పల్మనేరు అటవీ ప్రాంతాలను శాశ్వత ఆవాసాలుగా ఎంచుకుంటున్నాయి. రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ కారిడార్లో ప్రస్తుతం సుమారు 120 నుంచి 130 ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. ఏనుగుల సంచార మార్గాలను పరిరక్షించడం, ఆవాసాలను అభివృద్ధి చేయడం, గ్రామాల వద్ద ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయడం, మానవ ఏనుగు సంరక్షణను తగ్గించే చర్యలను అటవీశాఖ అమలు చేస్తోంది. ఏనుగులు సంచరించే జిల్లాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 దశాబ్దాల క్రితం నిర్వహించిన ఆపరేషన్ గజ విఫలమైన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోలేదని అటవీ అధికారులే అంగీకరిస్తున్నారు. ఏనుగులు ఈ పేరు వింటే చాలు వన్య ప్రాణులపై వన్య తరగని ప్రేమ కనిపిస్తోంది. అవి ఠీవీగా నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటే విజయ దరహాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఘేంకరిస్తే సమర శంఖారావం పూరించినట్లు అనిపిస్తోంది. అయితే ఏనుగులు పేరు వింటే మాత్రం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజానీకానికి వెన్నులో వణుకు పుడుతుంది. వాటి పాదాల కింద నలిగిపోయినటువంటి పంట నష్టాల దృశ్యాలు రైతు గుండెలను బావురు మనిపిస్తుంది. అలాగే ఏనుగుల దాడుల్లో మృతి చెందినటువంటి కుటుంబాల నుంచి వినిపించే విషాద గీతికలు కన్నీటి ప్రవాహాన్ని తెప్పిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఏనుగులను కట్టడి చేయడానికి, ఏనుగులను సంరక్షించడానికి, ఏనుగులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? ఇలా అనేకమైనటువంటి ఆసక్తి కలిగించినటువంటి అంశాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ కథనంలో మీకు అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వన్యప్రాణులైన ఏనుగులు సమిష్టి జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తాయి. ఆహారం కోసం ఆహారనిశలు ఆలోచిస్తున్నాయి. అడవులు వృద్ధి చెందడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడతాయి. రాత్రిపూట మేత కోసం అన్వేషణ ఆరంభిస్తాయి. అవసరమైతే సుదీర్ఘ ప్రయాణాలు సాగిస్తాయి. ఏనుగుల గుంపుకి అత్యంత చాకచక్యంగా వ్యవహరించే ఆడ ఏనుగులే తమ సంతతిని ముందుండి నడిపిస్తాయి. పిల్ల ఏనుగుల్ని కంటికి రెప్పలా కాపాడతాయి. ఈ నేపథ్యంలోనే మన్యం జిల్లా అంతటా గజరాజులు కలియదిరుగుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం ఉభయ జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపులు అలజడి సృష్టిస్తున్నాయి. సుమారు 2 దశాబ్దాలుగా ఈ ప్రాంతాలను మదగజాల బారిన పడి అట్టుడికిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో పంటలో, ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలు ఇక్కడ కనిపించడం సర్వసాధారణమైపోయాయి. ఆదుకుంటామన్న ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నష్టం చేస్తున్నాయి, వరిని నష్టపరుస్తున్నాయి, మొక్కజొన్న మోటార్ పైపులు, తెల్ల పైపులలో ఇచ్చేస్తున్నాయండి. ఆ ఏనుగుల వెంట ఫారెస్ట్ వాళ్ళు వస్తుంటారు, వచ్చి వాళ్ళు కూడా చూసి వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతుంటారు. కానీ మాకు ఎలాంటి పంట నష్టపరిహారం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఎక్కడికైనా తరలిస్తారని మేము కోరుకుంటున్నాం భాషని ప్రజలందరి ముందు. ఏనుగుల గుంపు పొలంలోకి అడుగు పెడితే చాలు ఇవి తిన్నా తినకపోయినా పంట పొలం ధ్వంసం అయిపోతాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోని ఏ ఊరు వెళ్లి అడిగినా చెబుతారు ఏనుగుల వలన తాము ఎంత హడలిపోతున్నామని. ఈ అడవి ఏనుగులు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి, ఈ ఉభయ జిల్లాలలోనే ఎందుకు తిష్ట వేశాయి, అవి రోజుకి ఎంత ఆహారాన్ని తీసుకుంటాయి, ఏ సమయంలో ప్రయాణాలు ప్రారంభిస్తాయి, ఎవరైనా మనుషులు ఎదురుపడితే ఏ విధంగా స్పందిస్తాయి, ఈ జిల్లాలలో ఎంత నష్టాన్ని మిగిల్చాయి, ఎంత ప్రాణ నష్టాన్ని కలిగించాయి ఇత్యాది అనేకమైన ఆసక్తి కలిగించిన, ఆందోళన రేకెత్తించిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. 2 దశాబ్దాల క్రితం పొరుగున ఉన్న ఒరిస్సా నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం మన్యసీమలో అడుగుపెట్టాయి.
నాటి నుంచి నేటి వరకు ఈ జిల్లాలను వదలమంటే వదలమన్నట్టు అక్కడే తిష్టవేశాయి. నాగావళి నదిలో వేసవిలో కూడా నీరు ఉండడం ఏనుగులకు బాగా కలిసి వచ్చిన అంశం. అక్కడ వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, అరటి ఇలా ఒకటా రెండా అనేకమైన పంటలు అందుబాటులో ఉంటాయి. తాగేందుకు నీరు, మండు వేసవిలో సేద తీరడానికి విస్తారమైన తోటలు, విశ్రాంతిగా కలిగి తిరగాలంటే ఎత్తైన కొండలు ఇలా అన్నీ అనుకూలంగా ఉండడంతో ఏనుగులు అక్కడి నుంచి కదలడం లేదు. గుంపుగా వెళ్లే ఏనుగుల సమూహం నుంచి ఒక గజం తప్పిపోయినా అవన్నీ పిచ్చిపట్టినట్లుగా రెచ్చిపోతాయి. జిల్లాలో ఇప్పటివరకు రైతులు, ఏనుగుల కాపలాకి ఉన్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి, వార్తల కవరేజ్ కోసం వెళ్లిన ఓ జర్నలిస్ట్తో కలిపి మొత్తం 13 మంది ఏనుగుల దాడుల్లో మృతి చెందారు. అలానే ఏనుగుల స్వయం కృతాపరాధాల వలన 6 గజరాజులు తుదిశ్వాస విడిచాయి. ఏనుగుల దాడితో దెబ్బతిన్న పంటలకు పరిహారంగా 2,80,00,000 రూపాయలు చెల్లించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 65 లక్షల పరిహారం అందించామని చెబుతున్నారు. అయితే అటవీ అధికారులు కాకిలెక్కలు చెప్పి తమను మోసగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రాసుకొని మాకు ఇప్పటి వరకు ఏది అందుబాటు లేదు. ఆయన వల్ల మేము బతుకుతాము. ఆయన చనిపోయి మాకు ఏమీ లేదు. ఫారెస్ట్ వాళ్ళు వస్తాను, రాసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మాకు 1 రూపాయి అందలేదు, రాలేదు. అంతే ఆయన వల్ల మేము మేము బతుకుతాము. ఇప్పుడు మాకు ఏటి లేదు. వాళ్ళకి మేము చూస్తాము, ఇదిగో అదిగో అన్నారు, ఏటీ లేదు. ఏనుగులు ఆకారానికి తగినట్టుగానే ఆహారాన్ని కూడా తీసుకుంటాయి. ఒక ఏనుగు రోజుకు 150 నుంచి 200 కిలోల ఆహారం తింటుంది. అలానే 200 లీటర్ల నీరు తాగుతుంది. తనకు నచ్చిన ఆహారం కోసం రోజుకు 30 కిలోమీటర్ల దూరమైన సునాయాసంగా నడుస్తుంది. ఏనుగుల గుంపంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు, వాటి జోలికి ఎవరూ వెళ్ళనప్పుడు శాంత స్వభావాన్ని చూపిస్తాయి. రెచ్చగొట్టే చర్యలకు దిగితే అంతు చూస్తాయి. తెల్లని దుస్తులు ధరించిన వారిని చూస్తే పైకి తెగబడిపోతాయి. ఎవరైనా తమకు హాని తలపెడుతున్నారనే ఆలోచన వీటి మదిలో మెదిలితే అప్పుడు పగబడతాయి. అసలు ఆపరేషన్ గజ ఏమైంది? వైసీపీ చేసిన నష్టమేంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత జరుగుతున్న మంచేంటి? మన్యం ప్రజలు ఎందుకు ఆనందంగా ఉన్నారు? జిల్లాలోని మదగజాలను ఒడిశాకు తరలించే దిశగా 2 దశాబ్దాల క్రితం ఆపరేషన్ గజ అనే పేరుతో ఓ కార్యాచరణ చేపట్టారు. శిక్షణ పొందిన ఓ ఆడ ఏనుగును తీసుకొచ్చి అప్పట్లో అడవి ఏనుగు గుంపులో కలిపారు. అయితే వచ్చిన ఆడ ఏనుగుని అడవి ఏనుగులు మచ్చుకు చేసుకుని శిక్షణ పొందిన ఏనుగుతో కాపురం పెట్టేశాయి. అయితే ఈ పరిణామాలు ఎదురైనప్పటికీ ఒరిస్సా వరకు వెళ్లిన ఏనుగులు వారం తిరక్క మునిపే వెళ్లిన తోవలోనే పార్వతీపురం డివిజన్లోని మన్యంలో ఏకంగా మకం పెట్టేశాయి. దీంతో అప్పటి అధికారులు, నేతలు చేతులెత్తేశారు. అప్పటి నుంచి మన్యం జిల్లాలో రోజుకో చోట తిరగడం, తమ సంతానోత్పత్తి కూడా పెంచుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం 8 ఏనుగులు విజయనగరం జిల్లాలోను, 4 ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలోనూ తిరుగుతున్నాయి. అడవి ఏనుగులకు పునరావాసం కల్పిస్తామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం పనులన్నీ పెదవులకే పరిమితమయ్యాయి. మన్యం జిల్లాకు చెందిన పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్న ద్వారా షిఫ్టుల వారీగా ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగినా ప్రయోజనం కనిపించలేదు. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో ఉన్న 12 ఏనుగులను ఒక చోటకు చేర్చేందుకు స్థానిక శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర, మంత్రి సంధ్యారాణి పట్టుబట్టారు. సమస్యను అసెంబ్లీలో ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారు. శిక్షణ పొందిన అభిమన్యు, జయంతి అనే 2 కుంకి ఏనుగులను జిల్లాకు రప్పించారు. ఈ 2 ఏనుగులు కూడా, ఈ గజరాజులు కూడా చాలా ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు ఏవైతే వైల్డ్ యానిమల్స్ని మాట్లాడి మచ్చుకు చేసుకొని మన స్థావరానికి తీసుకొచ్చే దాంట్లో వాటి చాలా నిష్ఠావతి ఏనుగులు. అలాంటి ఏనుగులు తీసుకురావడం ఇప్పుడు ప్రజల్లోని, రైతుల్లోని చాలా ఆశాభావం, చాలా ఆనందం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అవి సెన్స్ చేసేయంట ఏ ఏరియాలో ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి అనేది. కాకపోతే ఇమీడియట్గా ఆపరేషన్ చేయడానికి కొన్ని రోజులు వాటిని ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా తయారు చేయడానికి కోసం ఉంచారు. ఈ ఆపరేషన్ కూడా త్వరలోనే జరుగుతుంది. జరిగిన తర్వాత మా ప్రధాన సమస్య ఈ మన్యంలో ఇక రాబోయే కాలంలో ఇక్కడ కూడా మరణాలు చూడడం, ఏనుగులు వలన మరణించారనే విషయం విన్నాం. ఏనుగుల వల్ల ఇంత పంట నష్టం జరిగింది, ఇంత బీభత్సం జరిగింది అనే విషయాన్ని కూడా త్వరలో ఇంకా వినబోం. సీతానగరం మండలంలోని ఏనుగులు సేద తీయడానికి పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన కుంకి ఏనుగులు మన్యసీమలో అడుగుపెట్టేసరికి పండుగ వాతావరణం సృష్టించారు. మంగళ హారతులతో గజరాజులకు ఘనస్వాగతం పలికారు. ఈ ప్రాంత వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, అడవి ఏనుగుల కదలికలను కుంకి ఏనుగులు అధ్యయనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తర్పీదు పొందిన కుంకి ఏనుగులను అడవి ఏనుగుల గుంపులోకి పంపిస్తున్నారు. వాటితో మచ్చికైన తర్వాత ఆపరేషన్ గజను కొనసాగిస్తారు.